వాన రాక కోసం చేసిన సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. రాష్ట్రంలో విస్తారంగా వానలు పడుతున్నాయి. అయితే ఈ వానలతో పాటు పడుతున్న పిడుగులు రైతుల ప్రాణాలు తీస్తున్నాయి. మరో 2 రోజుల పాటు వానలు కురిసే అవకాశం ఉందని చెబుతున్న వాతావరణ శాఖ పిడుగుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. బంగాళాఖాతంలో నెలకొన్న అల్పపీడన ద్రోణి ప్రభావంతో కురుస్తున్న వర్షాలు రైతుల్లో హర్షాన్ని నింపుతున్నా వానతో పాటు పడుతున్న పిడుగులు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. వాన మొదలవగానే పొలాల్లో ఉన్న రైతులు చేరువుగా ఉన్న చెట్టు కిందకు చేరుతారు, కానీ చెట్టు సురక్షితం కాదంటున్నారు నిపుణులు. మెయిన్ రీజన్ ఇది. యాక్చువల్లీ ఈ క్యుములోనింబస్ మేఘాల వల్ల వాటి యొక్కలో ఉన్నటువంటి ఇంటెన్సిటీ వల్ల యాక్చువల్లీ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. దీనివల్ల ఈ పిడుగులు అనేవి ఏర్పడతాయి. ముఖ్యంగా ఈ పిడుగుల వల్ల యాక్చువల్గా ప్రజలు జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాల్సి ఉంటుంది అంటే, ఎక్కువగా ఆ పిడుగులు వచ్చి ఇటువంటి ఉరుములతో కూడిన మేఘాలు చూసి పిడుగులు పడిన సమయంలో మనుషులు మాత్రం చెట్ల కింద కానీ అటువంటి చోట ఎక్కడా ఉండకూడదు. ఒకవేళ ఎక్కడున్నా దగ్గరలో ఉన్నటువంటి షెల్టర్లోకి వెళ్ళిపోవడం ఏదో చేసుకోవాలి. వర్షం జోరందుకున్నప్పుడు రైతులు వీలైనంత వెంటనే సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలి. ఎత్తైన ప్రదేశాల్లో ఉండకుండా జాగ్రత్త పడాలి. ఎడ్ల బండ్లు, ట్రాక్టర్ల వంటి వాటిని నడపకూడదు. పిడుగు పడే అవకాశాన్ని గమనించగానే నేలపై పడుకున్న ప్రమాదం నుంచి రక్షించబడతారు. ముఖ్యంగా గొర్రెల కాపర్లు, ఊరికి దూరంగా ఉన్న పొలాల్లో పనిచేస్తున్న వారు పిడుగుల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడు పడుతున్న వర్షాలకు పిడుగులు పడే ప్రమాదం అధికంగా ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.